సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే వితిన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ రివ్యూలో భాగంగా 28 అక్టోబర్ 2024 మొదటి 2 షిఫ్టులు, మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ షిఫ్టులు అయితే ఈ వీడియోలో మనము క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి ఏంటి అనే వివరాలు అయితే మనము క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా వీడియోస్ని స్కిప్ చేయొద్దండి. ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి మనకు రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకి, ముఖ్యంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ నెక్స్ట్ షిఫ్ట్ల వారికి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి, ఏఎల్పి కావచ్చు, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కావచ్చు, అన్నిటికీ కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. సో లైక్ చేసి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, రాష్ట్ర మంత్రి మండలికి ఎవరు బాధ్యత వహిస్తారు? హూ చైర్స్ ద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్? ఎవరండి? ముఖ్యమంత్రి. ఎవరండి? ముఖ్యమంత్రి. ఇంపార్టెంట్. జవారా నృత్యము ఎక్కడి నుంచి వచ్చింది? వేర్ డిడ్ ద జవారా డ్యాన్స్ కమ్ ఫ్రమ్? ఎక్కడండి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఫేమస్ అండి. ఓకేనా? జవారా నృత్యం మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం. ఇది ప్రధానంగా పంట చేతికి అందిన రోజున జరుపుకునేటువంటి నృత్యం అండి. ఇందులో ప్రత్యేకంగా ఏం చేస్తారో తెలుసా అండి? జవారా అనేది ఒక రకమైన ధాన్యం అండి. జవారా అంటే ఏంటి? ఒక ధాన్యము. మరి ఈ యొక్క నృత్యంలో బుట్టలను వారి తలపైన తలపాగాగా ధరించి నృత్యం అయితే చేస్తుంటారు. దీని యొక్క ప్రత్యేకమైనటువంటి పద్ధతి వీరిది. నెక్స్ట్ వన్, 2022 నాటికి ఛత్తీస్గఢ్ గవర్నర్ ఎవరు? హూ విల్ బి ద గవర్నర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ బై 2022? అనసూయ ఉయికే అండి. 2022 నుంచి 2023 వరకు అయితే కొనసాగారు. ప్రజెంట్ ఎవరున్నారండి? విశ్వభూషణ్ హరిచందన్ గారు అయితే ప్రజెంట్ కొనసాగుతున్నారు ఛత్తీస్గఢ్ గవర్నర్గా. నెక్స్ట్, హాకీలో భారత్ ఏ సంవత్సరంలో బంగారు పథకం సాధించలేదు అని అడిగారండి. ఓకేనా? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా నాట్ విన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ హాకీ? ఏ సంవత్సరంలో క్రింద ఇవ్వబడిన వాటిలో ఆప్షన్ బి 1960లో రాలేదండి. 52లో, 56, 48లో కూడా మరి బంగారు పథకాలు వచ్చాయి, కానీ 60లో మాత్రం రాలేదు. 60లో రజిత పథకంతో సరిపెట్టుకోవడం అయితే జరిగింది. ఒలింపిక్స్లో భారత హాకీ సాధించిన బంగారు పథకాల సంఖ్య 8 అండి. 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1964 మరియు 80లలో లాస్ట్ 1980లో గోల్డ్ మెడల్ అయితే మనకు రావడము జరిగింది. మరి 1960లో రజిత పథకం అయితే సాధించింది. ఓకే. నెక్స్ట్, భూదాన్ ఉద్యమంని వినోబా భావే ఎక్కడ ప్రారంభించారు? భూదాన్ మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ బై వినోబా భావే ఇన్ విచ్ స్టేట్? ఎక్కడండి? వినాయక నరహరి వినోబా భావే అహింస మరియు మానవ హక్కుల కోసం భారతీయ న్యాయవాది అండి. ఓకేనా? 1895 సెప్టెంబర్ 11న వినోబా భావే మహారాష్ట్రంలోని రాయగఢ్లోని గగోడే గ్రామంలో జన్మించారు. 1951లో భావే తెలంగాణలోని పోచంపల్లిలో భూదాన్ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారండి. ఎక్కడండి? తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లి గ్రామంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? సో వీరు చేసిన సేవలకు గాను 1951లో రామన్ మగసేసే ప్రైజ్ కూడా వీరికి రావడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. తన తల్లి కోసం నగరాన్ని ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ద సిటీ ఫర్ హిజ్ మదర్? ఎవరండి? కృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1529 వరకు పాలించిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. అతను తులువ రాజవంశానికి చెందిన 3వ పాలకుడు మరియు ప్రజలు అతన్ని ఈ రాజవంశానికి గొప్ప పాలకుడిగా భావిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, మాధవపూర్ మేళా ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? ఫర్ హౌ మెనీ డేస్ డస్ ద మాధవపూర్ మేళా
టేక్ ప్లేస్? 5 రోజుల పాటు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది మరి? గుజరాత్లోని మాధవపూర్ మేళా జరుగుతుందండి. గుజరాత్లో మాధవపూర్ ఘేట్ సాంస్కృతికంగా ముఖ్యమైన గ్రామము. మరి శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహమాడిన ప్రదేశం ఇదేనని ప్రతీది. ఓకేనా? మాధవపూర్ అంటారు. ఇక్కడే వారికి గుర్తుగానే మాధవపూర్ మేళా అయితే నిర్వహిస్తారు ఎవ్రీ ఇయర్ 5 రోజుల పాటు. ఓకే, నెక్స్ట్ లలిత కళా అకాడమీ ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ లలిత కళా అకాడమీ? మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓకే, సాంస్కృతిక కళల రంగము, అటువంటి గ్రాఫిక్స్ రంగంలో అధ్యయనము మరియు పరిశోధనలను ఇది ప్రోత్సహించడం అయితే జరుగుతుంది. ఓకే, లలిత కళా అకాడమీ. నెక్స్ట్ వన్, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలకు సంబంధించిన ప్రశ్నలు అయితే అడగడం జరిగిందండి. క్వశ్చన్స్ రిలేటెడ్ టు స్టేట్ పాలసీ డైరెక్టివ్స్. భారత రాజ్యాంగంలోని పార్ట్ 4 క్రింద ఆర్టికల్ 36 నుంచి 51 వరకు రాష్ట్ర విధానానికి సంబంధించిన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్తో వ్యవహరిస్తాయి. ఇవి ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నామండి. ఎక్కడి నుంచి అండి? ఆదేశక సూత్రాలు ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి. ఇది స్పానిష్ రాజ్యాంగం నుండి కాపీ చేయబడింది. స్పానిష్ నుంచి ఐర్లాండ్ వారు తీసుకున్నారు. ఐర్లాండ్ నుంచి మనమైతే కాపీ చేయడం అయితే జరిగింది. మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం? కామెంట్ చేయండి. ఓకేనా? మీకు తెలియకపోతే ప్రాథమిక హక్కులు ఏ దేశం నుంచి తీసుకున్నామని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, బట్ అందరు కూడా కామెంట్ చేయాలి. ఢిల్లీలో హుమాయూన్ సమాధిని ఎవరు నిర్మించారు? హూ బిల్డ్ హుమాయూన్ టోంబ్ ఇన్ న్యూఢిల్లీ? ఎవరండి? హాజీ బేగం. హుమాయూన్ సమాధి భారతదేశంలోని ఢిల్లీలో ఉన్న మొఘల్ చక్రవర్తి హుమాయూన్ సమాధి. ఈ సమాధి 1569 నుంచి 70లో హుమాయూన్ యొక్క మొదటి మరియు ప్రధాన భార్య మహారాణి బేగం, హాజీ బేగం అని కూడా పిలుస్తారు వీరిచే నియమించబడింది. మరియు ఆమె ఎంపిక చేసిన పర్షియన్ వాస్తుశిల్పి మిరాక్ మిర్జా గియాస్ చేత నిర్మించబడడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్, నాట్యశాస్త్ర రచయిత ఎవరు? హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ నాట్యశాస్త్ర? ఎవరండి? భరతముని. నాటకాలకు సంబంధించిన శాస్త్రీయ జ్ఞానాన్ని నాట్యశాస్త్రము అంటారు. ఈ సమాచారం యొక్క పురాతన వచనాన్ని నాట్యశాస్త్ర అని కూడా పిలుస్తారు. దీని రచయిత భరతముని. అతని కాలం సుమారు 400 BC అని నమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ వన్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో భారతదేశ ర్యాంక్ ఎంత? హౌ విల్ ఇండియా ర్యాంక్ ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023? 111 అండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో భారతదేశం 125 దేశాలలో 111వ స్థానంలో ఉంది. భారతదేశం యొక్క GHI స్కోరు 28.7. ఇది ఆకలి తీవ్రతను సూచిస్తుంది. ఈ స్కోర్ ఆధారంగా భారత్ను సీరియస్ విభాగంలో చేర్చడం అయితే మనము చూడవచ్చు. సీరియస్ విభాగంలో ఏ ఆర్టికల్ ప్రాథమిక హక్కులను కలిగి ఉంది? విచ్ ఆర్టికల్ కంటైన్ ఫండమెంటల్ రైట్స్? 12 నుంచి 35 వరకు ఉన్నాయండి. భారత రాజ్యాంగంలోని పార్ట్ 3 ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులను మరి పొందుపరచడం అయితే జరిగింది. నెక్స్ట్, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో బీవార్ అని పిలువబడే స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయం ఉంది? విచ్ స్టేట్ ఇన్ ఇండియా యాజ్ అ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ నోన్ యాజ్ అ బీవార్? ఎక్కడండి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి. మధ్యప్రదేశ్లో స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయాన్ని బేవార్ లేదా దహియా వ్యవసాయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ బేవార్ లేదా దహియా. సమ్మర్ పారాలింపిక్స్లో భారతదేశం తొలిసారిగా ఏ సంవత్సరంలో పాల్గొంది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా పార్టిసిపేట్ ఇన్ ద సమ్మర్ పారాలింపిక్స్ ఫర్ ద ఫస్ట్ టైం? ఎప్పుడండి? 1968లో. భారతదేశం తొలిసారిగా 1968 వేసవి పారాలింపిక్స్లో పాల్గొంది. 1984 నుండి భారతదేశం ప్రతి సంవత్సరం సమ్మర్ పారాలింపిక్స్లో పాల్గొంది. ప్యారిస్ 2024 పారాలింపిక్స్లో భారతదేశం 13వ భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. 1900లో భారత్ తొలిసారిగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంది. ఇంపార్టెంట్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారండి ఈరోజు. అమృత్ షేర్గిల్ ఎ లైఫ్ పుస్తకాన్ని ఎవరు రచించారు? హూ రోట్ ద బుక్ అమృత షేర్గిల్ ఎ లైఫ్? ఎవరండి? యశోధర దాల్మియా గారు. లెడ్ స్ప్రే అమృత షేర్గిల్ ఎ లైఫ్ అనే పుస్తకం యశోధర దాల్మియా రచించారు. ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. ఎవరండి? పెంగ్విన్ బుక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు.
ఫీఫా వరల్డ్ కప్ 2022కి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద ఫీఫా వరల్డ్ కప్ 2022? ఖతర్ అండి, ఖతర్. 2022 ఫీఫా వరల్డ్ కప్ ఖతర్లో జరిగింది. ఇది ఫీఫా ప్రపంచ కప్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎవరు? హూ ఈస్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్? విక్రమ్ దేవ్ దత్త. జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్గా విక్రమ్ దేవ్ దత్ నియమితులయ్యారు. అరుణ్ కుమార్ 12వ స్థానంలో, ఆయన 28 ఫిబ్రవరి 2023 పదవి చేపట్టారు. నెక్స్ట్ వన్, మణిపూర్లో రాస్ లీలాలు ఎవరు ప్రారంభించారు? హూ స్టార్టెడ్ రాస్ లీలా ఇన్ మణిపూర్? ఎవరండి? రాజా భాగ్యచంద్ర. మణిపూర్ యొక్క ప్రసిద్ధ రాస్లీలా నృత్యము రాజా భాగ్యచంద్ర పాలనలో ప్రారంభమైంది. 18వ శతాబ్దానికి చెందిన ఈ తత్వవేత్త రాజు ఈ నృత్య రూపాన్ని దాని ప్రత్యేకమైన దుస్తులు మరియు సంగీతంతో కలలో ఊహించినట్లుగా చెబుతారు. నెక్స్ట్ వన్, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఐక్యూట్ ద్వారా పోర్టు నోవోలో ఎవరు ఓడిపోయారు? హూ వాజ్ డిఫీటెడ్ అట్ అ పోర్టు నోవో బై ఐర్క్యూట్ ఇన్ ద సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్? ఎవరు ఓడిపోయారు? హైదర్ అలీ. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ రెండవ మైసూర్ యుద్ధం ఎవరికి మధ్య జరిగింది? బ్రిటిష్ వారికి మరియు హైదర్ అలీకి మధ్య జరిగింది. హైదర్ అలీ ఓడిపోయారు. భారత స్వాతంత్ర దినోత్సవం 75వ స్వాతంత్ర వేడుకల థీమ్ ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇండియా 75th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్? నేషన్ ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్. ఓకే, నేషన్ ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్ అనే థీమ్తో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నాము. సంగీత నాటక అకాడమీ పురస్కారం ఏ నృత్యానికి ఇవ్వబడదు అని క్వశ్చన్ అడిగారండి. విచ్ డాన్స్ ఈజ్ నాట్ అవార్డెడ్ ఫర్ ద సంగీత్ నాటక అకాడమీ అని చెప్పేసి ఆప్షన్స్లో విలాసిని అని ఇచ్చారండి. విలాసినికి ఇవ్వబడదండి. విలాసిని నాట్యానికి సంగీత నాటక అకాడమీ ఇవ్వలేదు. నెక్స్ట్ వన్, జునాగఢ్ సరస్సు ఎవరు నిర్మించారు? హూ బిల్డ్ జునాగఢ్ లేక్? జునాగఢ్ లేదా సుదర్శన తటాకం అని కూడా అంటారండి. సుదర్శన సదస్సు సౌరాష్ట్రలో గిర్నార్ అనే కొండ మధ్యలో ఉంది. ఇంపార్టెంట్. వెన్నుపాము యొక్క ప్రధాన విధుల్లో ఒకటి ఏది? వాట్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్? వెన్నుపాము యొక్క ప్రధాన విధి వివిధ భాగాలను కనెక్ట్ చేయడం మరియు మద్దతు ఇవ్వడం అండి. ఓకే, వైదిక అభివృద్ధి కృషి చేసిన మతం ఇది. విచ్ రిలీజియన్ స్ట్రైవ్స్ ఫర్ వేదిక్ డెవలప్మెంట్? ఆర్య సమాజము. ఓకేనా, దయానంద సరస్వతి చేత స్థాపించబడిన ఆర్య సమాజము. ఓకే, ఆర్టికల్ 51A సబ్సెక్షన్ ఏ దేనికి సంబంధించింది? వాట్ డస్ ఆర్టికల్ 51A సబ్సెక్షన్ ఏ రిలేటెడ్ టు? ఈ ఆర్టికల్ భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక విధులలో భాగము. ఇది రాజ్యాంగానికి కట్టుబడి ఉండడం మరియు దాని ఆదర్శాలు, సంస్థలు, జాతీయ జెండా మరియు జాతీయ గీతాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి యొక్క విధి అని పేర్కొంది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ షిఫ్ట్ అండి. ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఈరోజు హార్డ్ అయితే రావడం జరిగిందండి పేపర్, అందరూ కూడా గమనించాలి. థర్డ్ షిఫ్ట్కి సంబంధించి రేపు అయితే మార్నింగ్ అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్. సో హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.